సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. దయచేసి ద బుక్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 1 verse 21, మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో బైబిల్లో రాసి ఉన్న చక్కటి మాట మనం చదువుకోవటానికి ఇష్టపడదాం. మార్కు 1:21, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. చాలండి, నాతో ఈ మాట చెప్పండి. ఆయన సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఇంకో మాట మరొక చాటు కూడా చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనాన్ని కూడా ఇష్టంగా మనం చదువుదాం. మత్తయి సువార్త 13:53లో యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి, ఈ మాటలు కూడా నాతో అందరూ చెప్పండి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. చాలండి. ఈ 2 చోట్ల మనం చదువుకున్న వచన భాగంలో భావం ఏంటో మనకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. 2 చోట్ల 2 మాటలు మన కంఠాలతో స్వరంతో చెప్పాం. అదేంటంటే, ఆయన అంటే యేసు ప్రభువారు సమాజ మందిరములోనికి పోయి బోధించుచుండెను. 2 చోట్ల కూడా అదే మాట, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. యేసు ప్రభువారి జీవితంలో అండి, ఆయన కొండ మీద బోధించాడు, సముద్ర తీరములోనూ బోధించాడు, ఓడ ఎక్కి కూడా బోధించాడు, సిలువ మీద వేలాడుతూ కూడా బోధించాడు. అలాగే సమాజ మందిరాల్లోకి వెళ్ళి కూడా యేసు ప్రభువారు చేసిన పని ఏంటంటే బోధించాడు. సమాజ మందిరములోనికి వెళ్ళి యేసు ప్రభువారు ఏం బోధించాడు? 5 విషయాలు, 5 రకాల వర్తమానాలు, లేదు 5 సంగతులు ఈ దినాన మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యేసు ప్రభువారు కొండ మీదే కాదు, సముద్రపు తీరానే కాదు, సిలువలో వేలాడుతూనే కాదు, ఎమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతూ బోధించడమే కాదు, మందిరములో ప్రత్యేకంగా ఆయన చెప్పినవి ఏంటి? 5 విషయాలు ఈ దినాన మనం నేర్చుకుందాం. ఈ దినాన మందిరంలో కూర్చున్న మనం, మందిరంలో ఉన్న మనం, యేసు ప్రభువారు సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఏం చెప్పాడో, ఆయన చెప్పిన అంశాలు, ఆయన చెప్పిన ప్రసంగం, ఆయన చెప్పిన వర్తమానం ఈ దినాన నేను కొన్ని అంటే ఒక 5 విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులు. దానికంటే ముందు మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. ఒక
గ్రామంలో పాతకాలం నాటి చర్చి ఉండేదంట. పాతకాలం నాటి చర్చి. ఆ గోడలన్నీ కూడా చాలా పాతగా ఉండేవట. మనుషులు కూడా అలాగే పాత మనుషులాగా ఉండేవాళ్ళట. ఒక ఆచారంతో సాంప్రదాయంతోనే ఆ మందిరంలోకి వెళ్ళి వస్తూ వెళుతూ ఉండేవాళ్ళట. ఒకరోజు ఆ మందిరంలోకి ఒక యవ్వన వయసులో ఉన్న పాస్టర్ గారు వెళ్ళారట వాక్యం చెప్పడానికి. అందరూ సరే చెప్పండి వింటాం అని అన్నారట. ఆ వ్యక్తి స్వరం తెరిచేలాగా అన్నారట, దేవుడు అనబడే వ్యక్తి కేవలం 4 గోడలకి మధ్య ఉండే వ్యక్తి కాదు. ఆయన ఆకలితో ఉన్నవారిలో, కన్నీరు కార్చేవారిలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారిలో ఆయన ఉన్నాడు అని అన్నాడట. ఈ మాటకి ఆ మందిరంలో కూర్చున్న ధనవంతులు లేకపోతే కఠిన హృదయులైన వారికంట ఇది మేము ఎప్పుడు వినలేదు, కన్నీళ్లు గార్చే వాళ్ళల్లో దేవుడు ఉంటావేంటి, ఆ నలిగిపోయిన విరిగిపోయిన హృదయాల్లో ఆకలితో ఉన్న వారి మధ్య దేవుడు ఉంటావేంటి అంటూ కొంచెం కోపంతో ఆ బోధకుడు వైపు చూశారట. కానీ కాసేపటికి ఈ మాటలు ఆ మందిరంలో కూర్చున్న ఒక బీద వితంతువైన వ్యక్తికి హృదయాన్ని తాకాయంట. ఒక యవ్వనస్తుడైన వ్యక్తిని హృదయాన్ని తాకాయంట. వారు అప్పటిదాకా దేవుడు అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే భయం అంతే. కానీ ఆ వాక్యంతో దేవుడంటే భయం కాదు, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ అంటూ ఆ యవ్వనస్తుడు చెప్పిన 2 మాటలు గట్ట కళ్ళల్లో కన్నీళ్లు కార్చుకొని ఏడవటం మొదలు పెట్టారంటండి. మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారట. తర్వాత ఆ చెప్పిన ఆయన వెళ్ళిపోయాడట, కోపంతో వెళ్ళిపోమన్నారంట, వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆ యవ్వనస్తుడు చెప్పిన మాటలు మాత్రం ఎలా గుండిపోయో తెలుసా? ఆ మందిరంలో ఆయన వదిలి వెళ్ళిన మాటలు ఆ మందిరంలో కాదు, ఆ ఊళ్ళో జనాల్లోనే ఒక మార్పును తీసుకొచ్చాయట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరైతే కన్నీళ్లు కార్చారో ఆ బీద విధవరాలు, ఆ యవ్వనస్తుడే, ఆహా దేవుడు ఆకలి కొన్న వారిలో ఉన్నాడా, ఇబ్బంది పడుతున్న వారిలో ఉన్నాడా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకునే వారి మధ్యలో ఉన్నారని వాళ్ళ కొన్నదంటనే ఇతరులకి పెట్టడం ప్రారంభించారట. 2 మాటలు ఆయన చెప్పిన బోధ ఆ ఇద్దరి హృదయాలనే కాదు, తర్వాత మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కలిగిన దాంట్లో ఇతరులకు ఏం చేయడం ప్రారంభించారట, సహాయం చేయడం మొదలు. ఆ మందిరం ఇప్పుడు ఒకప్పుడు పాత గోడలే కానీ ఇప్పుడు ఒక హృదయాలను గలిపే వేదికగా తయారైపోయిందట. దానికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అది దేవాది దేవుడైన తన కుమారుణ్ణి పంపించింది కూడా ఈ పని చేయటానికే. అందుకే ఆయన కొండ మీదే ఎప్పుడు బోధ చెప్పాల, ఆయన ఎప్పుడు సముద్ర తీరంలోనే చెప్పాల బోధ, ఆయన సిలువలో వేలాడుతూనే చెయ్యాల 7 మాటల బోధ, ఆయన సమాజ మందిరాల్లో కూడా వెళ్ళి ఆయన బోధించుచుండెను. ఏం బోధించాడు? 5 విషయాలు ఇది మనం నేర్చుకుందాం ప్రియులరా. యేసు చెప్పిన బోధ చాలా ప్రాముఖ్యమైందండి. బోధ ద్వారానే ఒక ఆయనే ఉన్నాడంటే బోధల వల్ల బాధలు పోతాయి అంట అనండి. బోధల వల్ల బాధలు పోతాయి అన్నాడు ఒక ఆయన. బహుశా యేసు ప్రభు వారి బోధ ద్వారా మాత్రమే ఏం పోవునుగాక, బాధలు పోవునుగాక. అందుకే ఎప్పుడు ఆ ఊరు వెళ్ళేవాడట, బేతనియా అనే ఊరు. యేసు ప్రభు వారి వెళ్ళంగానే మరి ఎప్పుడు వచ్చి ఎక్కడ కూర్చునేదండి, ఆయన పాదాల దగ్గర కూర్చునేదట. ఎందుకో తెలుసా? ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడనో, ఆయన ఏదో స్వస్థతలు చేస్తాడని ఆమె కూర్చోాల. ఆయన చెప్పే ఏం వినటానికి, బోధ మాట ప్రసంగం వినడానికి పాదాల దగ్గరే కూర్చునేదట. అందుకే సమాజ మందిరాల్లో కూడా వెళ్ళి యేసు ప్రభు వారు ఆయన ప్రసంగం చేశాడు, బోధించాడండి. ఏం చెప్పాడు? ఎన్నో చెప్పాడు. కానీ ఇది మనం 5 మాటలు మనం నేర్చుకుందామండి. నెంబర్ 1, యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి ప్రియులరా.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించాడంట. చేతులంటూ పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మొదటిగా మందిరంలో చెప్పిన బోధ లేక ప్రసంగం లేకపోతే వర్తమానం దేవుని గురించి అంటే దేవుని రాజ్యమును గురించి అనండి. ఏ రాజ్యం అండి? అందరూ మాట్లాడండి. ఏ రాజ్యం గురించి అండి? క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది, యేసు వారి సమాజ మందిరములలో బోధిస్తూ దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించాడట. ఆయన మొదటిగా దేవుని రాజ్యమును గురించి బోధించాడు. ప్రియులరా, ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి పోయినాయి కూడా, కానీ స్థిరమైనది ఒకే ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరే దేవుని రాజ్యం అనండి. ఏ రాజ్యం అండి? అందరూ చెప్పండి. ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యం. ఆ రాజ్యం కోసమే మనందరం ఇక్కడ కూర్చున్నామండి. ఆ రాజ్యంలో ఉండాలనే రక్షణ పొందాం, మారు మనసు పొందుతున్నాం, బాప్టిసాలు పొందుతున్నాం. ఆ దేవుని రాజ్యంలో ఉండడానికే ఎన్ని పనులున్న పొద్దున్నే దేవుని మందిరంకి ఎందుకు వచ్చామో తెలుసా? మందిరములో ఆయన దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నాడంట. ప్రియులరా, ఈయన ఆ దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నాడట. మీకు సంగతి చెప్పునా అండి, యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించగానే మొట్టమొదటిగా చెప్పిన మాట ఈ మాటే. మొట్టమొదటిగా అంటే చిన్నప్పుడు కూడా బోధ చేశాడు ఆయన, కానీ ఎప్పుడైతే 30వ సంవత్సరం వచ్చిందో యేసుప్రభు వారికి, యేసుప్రభు వారు 30వ సంవత్సరంలో బాప్టిసం తీసుకున్నాడండి. యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్టిసం ఇచ్చే యాహోను చేత బాప్టిసం తీసుకొని వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళాడు. 40 రోజులు సాతాను చేత శోధించబడడానికి. 40 రోజుల తర్వాత ఆయన అరణ్యంలో నుంచి బయటకు వస్తూ ప్రజలకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభిస్తూ చెప్పిన మొట్టమొదటి మాట, కాలము సంపూర్ణమైనది. ఏ రాజ్యం తల్లి? అందరూ అనండి. ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు మొట్టమొదటి ప్రసంగం బాప్టిసం పొందిన తర్వాత 40 రోజులు శోధించబడి నోరు తెరిచి చెప్పిన ప్రజలకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ రాజ్యం సమీపంగా ఉంది? దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అదే మాట ఆయన ఎక్కడ చెప్పాడో తెలుసా? మందిరంలో కూడా వచ్చి అదే పాయింట్ మీద బోధ చేశాడట. కనుక ఇది ఏనా, మనం ఏ రాజ్యం గురించి ఆలోచించాలంటే దేవుని రాజ్యం. ఇంతకీ దేవుని రాజ్యం ఎలాగుంటుందండి? దేవుని రాజ్యం అంటే ఎలాగుంటుంది? ఎన్నో సంగతులు ఉన్నాయి, నేను అన్నీ చెప్పలేను. కానీ దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. దేవుని రాజ్యం అంటే ఏంటి అసలుకి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు గారు 14వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనాన్ని చక్కగా చదువుకుందామండి. రోమా 14:17లో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ మరేంటంట? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహిమపరుద్దామండి. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు. మరేంటి ప్రభా? దేవుని రాజ్యం అంటే నీతి అనండి. దేవుని రాజ్యం అంటే నీతి. 2, దేవుని రాజ్యం అంటే సమాధానం అనండి. దేవుని రాజ్యం అంటే సమాధానం. 3, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనండి. అనండి. ఏ అందలి? ఆనందాలు చాలా రకాలు ఉన్నాయండి. చాలామందికి చాలా రకాల ఆనందాలు, లోకంలో ఆనందాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక ఆనందం అన్నమాట. అప్పుడప్పుడు అంటాం కదా,
ఎవడి పిచ్చివాడికి ఆనందం అని ఏదో సామెతలాగా అంటాం. లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, కానీ పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎలాగుంటుందంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని రాజ్యం అంట. ఈ రాజ్యం గురించి ఆయన మందిరంలో బోధించడం మొదలుపెట్టాడట. ప్రియులరా, ఈ రాజ్యం కొరకే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ యేసు వైపు తిరుగుతున్నారు. ఆమేన్. ఈ రాజ్యం కోసమే. ఏముంది ప్రభువా, ఈ లోకంలో ఉన్నంత కల్మషం, ఈ లోకంలో ఉన్నంత వేదన, ఈ లోకంలో ఉన్నంత శాపమే, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో కూడిన ఆ రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన మందిరంలో చెప్పిన తొలి ప్రసంగం ఏంటంటే, మా ఆయన ఆ బాప్టిసం పొంది వచ్చిన తర్వాత చెప్పిన మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే దేవుని రాజ్యమును గురించి. ప్రియులరా, ఈ దేవుని రాజ్యం కనపడే కట్టడాలతో ఉంటుంది కాదంటలేదు కానీ పరలోకంలో, కానీ అస్సలైన పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందంటే విశ్వాసుల హృదయాల్లో కట్టబడేది దేవుని రాజ్యం. చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టండి బిగ్గరగా. ఏ హృదయాల్లో కట్టాలండి? చెప్పాలి. ఏ హృదయాల్లో? విశ్వాసుల హృదయాల్లో కట్టబడేది ఏ రాజ్యమో? దేవుని రాజ్యం. ప్రియులరా, అందుకే అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నేను గుండెల్లో కట్టుకున్నానయ్యా. ఏం కట్టావు? ఏమ్మా ఏం కట్టావు? అప్పుడప్పుడు అంటూ ఉంటాం. అప్పుడప్పుడు పిల్లలను బట్టో, భర్తను బట్టో, భార్యను బట్టో ఈ మాట ఉపయోగిస్తాం. ఏంటో తెలుసా? నేను వాడిని ఎక్కడ కట్టుకున్నాను? గుండెల్లో కడితే వాడే నా గుండెల్లో పొడిచాడయ్యా. అప్పుడప్పుడు అంటూ ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, నీ గుండెల్లో కట్టాల్సింది మనుషులను కాదు, దేవుని రాజ్యాన్ని కట్టుకుందువు గాక, దేవుని రాజ్యాన్ని కట్టుకుందువు గాక. కనుక ఈ రాజ్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇలాంటి రాజ్యాన్ని మనం ఏం చెయ్యాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చక్కగా చదువుదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన దేన్నమ్మా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్ అనండి బిగ్గరగా. కనుక దేవాది దేవుని యొక్క తన కుమారుడు ద్వారా చెప్పిన మాట, మీరు ఆయన రాజ్యాన్ని మొదటగా వెతికితే ఇప్పుడు మీకేం కావాలో అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు అని అంటున్నాడండి. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆమేన్ అనండి బిగ్గరగా. ఇంతకీ ఆ రాజ్యం ఎక్కడుందంటారు? ఇప్పుడు చెప్పరేంటండి? దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? ఏమోనండి, పరలోకంలో ఉందంటారు. మరి అది ఏడుందో, ఎప్పుడు వెళ్ళాలో, మరి నిచ్చెలు వేయాలో, ఫ్లైట్లు వేయాలో, మరి ఏందో మరి అర్థం కావట్లేదు అని అనుకుంటారా? అది నేను కాదంటలా, వెళ్ళాల్సిందే. కానీ దేవుని రాజ్యం ఎక్కడుంది? లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఎక్కడుంది దేవుని రాజ్యం? లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. లూకా 17:21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. చప్పట్లు కొట్టరా మరి బిగ్గరగా. ఎక్కడుందంట? అందరూ చెప్పండి, ఎక్కడుందండి? ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడో లేదబ్బాయి. ఎక్కడుంది? మీ మధ్యనే. ఎందుకో తెలుసా? వాక్యం ఇంకో చాటు ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవాది దేవుడు ఎక్కడుంటే అదే దేవుని రాజ్యం. ఆమేన్. ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడే వెదకెదవేలా నిజమగు దేవుడు నీలో ఉండగా, నిజమగు దేవుడు నీలో ఉండగా వేరే కలదా దేవాలయము, వేరే కలదా దేవాలయము, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము.
ఎక్కడంట? ఎక్కడెక్కడో కాదు. ఎక్కడుంది దేవుని రాజ్యం? మీ మధ్యనే, బిట్వీన్ యూ, బిట్వీన్ మీ, బిట్వీన్ అస్, మన మధ్యనే, నా మధ్యనే ఉంది. ఎప్పుడు తెలుసా? ప్రభువా, నేను సమాజ మందిరంలో నువ్వు చెప్తున్న మాటను నేను సంపూర్ణంగా, నిజమే దేవుని రాజ్యం ఉంది, నేను నమ్ముతున్నా. ఆ దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళటానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఆ దేవుని రాజ్యం కోసమే నేను రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్టిజం పొంది నేను వెంబడిస్తున్నాను అని దేవునితో మనం మాట చెప్తున్నప్పుడల్లా కూడా ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? నీతోనే ఉంటాడు. ఆమెను నడిపేకరగా నీతో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఉన్న స్థలమే ఏ రాజ్యం అండి? అందరూ చెప్పండి, ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యం ప్రియులరా. అప్పుడు మనల్ని ఆయన అస్సలైన స్థిరమైన నిత్యము ఉండే రాజ్యం అనే దేవుని రాజ్యంలోనికి కొనిపోవునుగాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలో చెప్పిన రెండో మాట, లేదు రెండో వర్తమానం, లేదా రెండో ప్రసంగం దేని గురించి చెప్పాడంటే, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా చక్కగా చదువుదామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి కొన్ని మాటలు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ దేనిలోకి వెళ్ళాడంట? మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము అతని చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారికి, చాలండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒకరోజు అండి యేసు ప్రభు వారు ఇలాగే మనం ఆదివారం వస్తే మందిరానికి వచ్చినట్టుగా విశ్రాంతి దినము అని అంటే శనివారం అండి. ఆ దినాన యేసు ప్రభు వారు కూడా మందిరంలోకి వెళ్ళాడట. వెళ్ళంగానే ఆయనకు అలవాటు ఏంటంటే ఆ మందిరంలో ముందు ఆయన లేచి నిలబడాలి. మనం కానీ కీర్తన భాగం చదువుతున్నట్టుగా యేసు ప్రభు వారు కూడా చదవటానికి నిలబడ్డారంట. నిలబడే టయానికి పక్కన ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభు వారి చేతికి యెషయా గ్రంథాన్ని ఇచ్చాడంట. అనండి, ఏ గ్రంథాన్ని అండి? అక్కడ అదే క్లియర్గా రాయబడి ఉంది కదా. యేసుప్రభు వారి చేతికి యెషయా గ్రంథాన్ని ఇవ్వంగానే యెషయా గ్రంథం యేసుప్రభు వారు తెరిచాడట. తెరవంగానే ఈ మాటలు కనపడదు. ఏంటో తెలుసా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. యెషయా గ్రంథంలో 60 నుంచి 62 అధ్యాయాల దాకా చదువుకుంటే ఈ అధ్యాయం కనబడుతుంది మనకి ప్రియులరా. రెండవదిగా మందిరంలో యేసుప్రభు వారు చెప్పిన వర్తమానం ఏంటంటే యెషయా గ్రంథము గూర్చి. అనండి, దేని గురించి అండి? బిగ్గరగా చెప్పండి, దేని గురించి అండి? ఒకటి, యేసుప్రభు వారు చేసిన వర్తమానము దేవుని రాజ్యము గురించి. రెండు, మందిరంలో యేసుప్రభు వారు చేసిన ప్రసంగం దేని గురించి అంటే యెషయా గ్రంథము. అందరూ అనండి నాతో, ఏ గ్రంథం? అదేంటండి, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఒక పుస్తకం గురించే ఆయన ప్రత్యేకంగా తెరవటం ఏంటి? ఒకటే పుస్తకాన్ని ఆయన చేతికిస్తే తీసుకోవటం ఏంటి? దానిలో నుంచి ఒక పేజీ తెరిచి చదవటం ఏంటి? చదివిన తర్వాత కూడా కిందేమన్నాడో తెలుసా? 21వ వచనం చివరిలో ఉంటుంది ప్రియులరా, చివరిలో ఉంటుంది, ఈ లేఖనాలు మీ వినికిడిలో నెరవేరాయి. ఆమెనండి బిగ్గరగా. అక్షరాలు యేసుప్రభు వారు అంటున్నాడు, చదివేసి చెప్పేసి ఇవి మీ వినికిడిలో ఆశీర్వదించబడును గాక అని మనం అన్నట్టుగా యేసుప్రభు వారి దగ్గర నుంచి ఆ పలుకులు వచ్చినాయి కనుక ఆయన అన్నాడు నెరవేరింది. ఏ గ్రంథం అంటే యెషయా గ్రంథం. ప్రియులరా, ఏంటి యెషయా గ్రంథం ప్రత్యేకత? బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో యెషయా గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వినండి నా వైపు చూస్తూ, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్టుగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఇది మనందరికీ పరిచయమే. ఇంకో సంగతి చెప్పనా అండి, కొత్త నిబంధనలో సువార్తలు ఎన్ని? 4. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. 4 సువార్తలు అయిపోయాయి. కానీ బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? 5వ సువార్త ఉంది. 5వ సువార్తే యెషయా గ్రంథం. దానికి స్తోత్రం. 5వ సువార్త ఏ గ్రంథం అంట?
యెషయా గ్రంథం ఎలాగంటారో తెలుసా? వినండి. 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎలా పెరిగాడో, ఎలా సిలువ వేయబడ్డాడో, ఎలా పునరుద్ధానుడై, ఎలా సమాధి లేచాడో, ఈ వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఆయన చేసిన బోధ, ఆయన చేసిన స్వస్థతలు ఈ సువార్త 4 సువార్తల్లో ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని 5వ సువార్త ఎందుకు అన్నారంటే, ఈ 4 సువార్తల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడో యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఎప్పుడో రాసించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనుననే మాట యెషయా గ్రంథంలోనే కనబడుతుంది. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో ఏ పుస్తకంలో కూడా యేసు ప్రభు వారి యొక్క జననము గురించి, అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభుని ఎలా సిలువేశారో, ఎంతగా ఆయన బాధపడ్డాడో వ్రాయబడిన పుస్తకము యెషయా గ్రంథం. అందుకే యెషయా గ్రంథం ప్రత్యేకత కలిగిన గ్రంథం ప్రియులు. ఇంకో సంగతి చెప్తున్నా అండి, వినండి. బైబిల్లో మొట్టమొదటిగా పరిశుద్ధుడు 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 అంటూ గానా ప్రతిగానాలు చేయబడతాయి అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ కనపడుతుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇక దానికి ముందు బైబిల్లో ఏ ప్రవక్త రాయలా. అందుకే యెషయా గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం. యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనునో రాసబడి ఉంది. ఆ యెషయా గ్రంథంలో అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన సురూపిగా ఉన్నవాడు కురుపిగా మారిపోయాడని ఉంది. యెషయా గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి ఉంది. యెషయా గ్రంథంలో ఆదరణ గురించి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి 39 పుస్తకాలు తీర్పును గురించి రాస్తే ఆఖరి 22 పుస్తకాలు కొరపన గురించి కనపడతాయి యెషయా గ్రంథంలో. అందుకే బైబిల్ అంతటిలో అండి వినండి, యెషయా గ్రంథంలో ఉన్నంత ఆదరించే మాటలు మరొక పుస్తకంలో కనపడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగని ఉగ్రత కూడా ఉంది చాలా దాంట్లో. అందుకే ఆ యేసుప్రభు వారట సమాజ మందిరంలోకి వచ్చి రెండవదిగా దేని గురించి బోధించాడంటే యెషయా గ్రంథం గురించి. అనండి ఏ గ్రంథం అండి? కనుక ఒకవేళ ఇంకా యెషయా గ్రంథం చదవకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ చదివి కూడా సగంలో ఆపేసి ఉంటే, యెషయా గ్రంథాన్ని ప్రారంభించి పూర్తి చేయండి దయచేసి. యెషయా గ్రంథాన్ని యేసు ప్రభు వారి అక్షరాల మందిరంలోకి వచ్చి దాని గురించి బోధించారు రెండవదిగా. అంటే అదొక్కటేనా, ఇంకేం వద్దా? నేను అలా చెప్పడంలా, ఇది మస్ట్ అండ్ షుడ్ మరలా చదవండి. ఇది 5వ సువార్త. మూడవదిగా యేసు ప్రభు వారు మందిరంలోకి వచ్చి ఏం బోధించాడు, 3వ సంగతి చూద్దాం ప్రియులరా. నేను ముగింపులోకి ముగించేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మూడవదిగా ఆయన మందిరంలోకి వచ్చి చెప్పిన 3వ ప్రసంగం లేదా 3వ వర్తమానం లేదా 3వ సబ్జెక్టు యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో ఆయన చెప్తున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ చెప్తున్నాడు ఈయన? అదే 6వ అధ్యాయము 59వ వచనానికి రండి. 59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో చెప్పాడు ఈ మాటలు. ఏ మాటలు అంటే, మూడవదిగా మందిరంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే జీవాహారమును గూర్చి. అనండి ఏ ఆహారం? 1 దేవుని రాజ్యమును గురించి, 2 యెషయా గ్రంథమును గురించి, 3 జీవాహారమును గురించి. ఎందుకు చెప్పాడు తెలుసా? వినండి. అంతకు ముందే ఒక మంచి అద్భుత కార్యం జరిగిందండి. కొండ మీద 3 రోజులు జనానికి బోధ చెప్పాడు యేసయ్య. 3 రోజుల తర్వాత ఈ జనం ఏం తినలేదు, ఏం తాగలేదు అబ్బాయి, కనుక వెళ్ళేటప్పుడు ఇలా పంపించేస్తే నీరసపడిపోతారు, ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం. మరి ఏముందయ్యా? ఏమి లేదంటే చిన్నపిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికాయి.
5,000 మందికి ఆకాశం తట్టుకు స్తోత్రాలు చెల్లించి యేసుప్రభు వారు అందరికి పెడితే తృప్తి పొందారు. బ్రహ్మాండంగా ఆహా ఓహో అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ జనానికి ఇదే పని అయింది. ఇక ఏ పని చెప్పరే? యేసుప్రభు వారి కనపడితే ఏం పెడతాడు? మాట్లాడండి అమ్మా. యేసుప్రభు వారు కనపడితే ఏం పెడతాడు? మనకి రొట్టెలు పెడతాడు. కనుక యేసుప్రభు వారు యాడుంటే ఆడికి వెళ్దాం రబ్బాయ్. ఇదే బ్యాచ్? కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి మీరు. బొవ్వ బ్యాచ్. హలో, అంతేనా? యేసుప్రభు వారు అట ఇక ప్రజలు రెండోసారి 3 తండోపు-తండాలకు వస్తుంటే వీళ్ళని చూసి యేసుప్రభు వారు ఇక నోరు తెరవాలి. అక్కడ నోరు తెరవాల. ఎక్కడికి వచ్చాడు తెలుసా? మందిర్లోకి వచ్చేసాడండి. దానికి స్తోత్రం. మందిర్లోకి వచ్చేసి అప్పుడు అంటున్నాడు, రే అబ్బాయి, భౌతికంగా నేనేదో 2-3 రోజుల క్రితం 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు నీరసపడతారని పెడితే మీకు పొద్దుగూలు అదే పని అయితే దానికోసమే నన్ను వెంబడిస్తే అబ్బే అది సరైన పద్ధతి కాదురా అంటూ ఈ మాట అన్నాడు. రొట్టె కాదు కావాల్సింది, జీవాహారం కావాలన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. మీరు ఈ రొట్టెల కోసం కాదు నన్ను వెంబడించాల్సింది. ఈ రొట్టెలు మీ బ్రతుకును బాగు చేయవు. కానీ ఒక ఆహారం ఉంది. ఆ ఆహారం పేరేంటంటే జీవాహారం. దానికోసం నన్ను వెంబడించండి అంటున్నాడు. దానికోసం నా దగ్గరికి రండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు రొట్టె వలన జీవించడండి. మరి ఎలా జీవిస్తాడట? ఆయన నోట నుండి వచ్చే మాట చేత. అబ్బా ఎంత చక్కటి మాట అండి. మీరు శరీరమైన అవసరాల కోసం నేనేదో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టానని దానికోసం నన్ను వెంబడించొద్దు. అది మీరు తింటారు, ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. ఇది కాదు, మీరు ఇంకో ఆహారం గురించి ఆలోచన చేయండి అంటూ ఆ మాట మందిర్లో చెప్పాడు. వాళ్ళని మెల్లగా మందిర్లోకి రానిచ్చాడండి. అబ్బా ఎంత చక్కటి ఒక క్రమం ఉంది యేసయ్యలో. చక్కగా వచ్చిన వాళ్ళందరినీ ఏం నోరు తెరవాల బయట మందిర్లోకి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మందిర్లో కూడా ఏం పంచుతాడని. యేసుప్రభు వారు ఇదే టైం అనుకొని, అబ్బాయి కావాల్సింది భౌతికమైన ఆహారం కాదర్రా, ఏ ఆహారం సంపాదించుకోండి? జీవాహారాన్ని సంపాదించుకోండి అనగా ఏంటి ఆహారం ఎక్కడ ఉంటుంది అనగా యేసుప్రభు వారు అన్నాడు, ఆ జీవాహారము నేనే. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఆ జీవాహారము నేనే. నేనే అనగానే ఇక అక్కడ కొంతమంది నమ్మేవాళ్ళు నమ్మారు. కొంతమంది అన్నారు ఇదేంటి ఆయన అలా తినమంటాడు, ఆయన ఇదేం బోధ, ఆయన శరీరం మనమేడ తింటాం, ఆయన రక్తాన్ని మనమేడ తాగుతాం, ఈయన నర్రపు రాక్షసులాగా మాంసం తినమంటున్నాడు, రక్తం తాగమంటున్నాడు. కొంతమంది డౌట్తో కూడా చి అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉంది ఆ మాట. కానీ నిలబడిన వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారండి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. ఒక ఊరిలో అండి పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ఆయన దగ్గర లేని వస్తువు లేదు, తినని ఆహారం లేదు. లోకంలో అన్ని రకాల రుచులు ఆస్వాదించాడంట అయ్యగారు. కానీ ఆయన కొందంటో తెలుసా, మనసులో ఏదో ఒక రకమైన వెళుతుందంట. ఏంటంటే ఎంత తిన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుందంట అయ్యగారికి. ఏంటండి? ఎంత తిన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుందంట. ఎంత సంపాదించినా ఏదో తక్కువైందని అసంతృప్తి వెంటాడుతూ ఉందట. ఆ ఊళ్ళోకి ఒక మంచి జ్ఞానవంతుడు వచ్చాడు అని విని ఈయనగారు ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేసి ఉన్న విషయం చెప్పాడట. అయ్యా నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నా హృదయం ఏంటో ఎప్పుడు ఆకలితోనే ఉంటుంది. అన్నీ తింటాను, నేను తినంది లేదు, కానీ ఏదో తినాలని ఇంకా ఏదో ఆకలిగా ఉంటుంది. ఏంటి నా సమస్యకు మీరు జవాబు చెప్పండి అని అడిగాడంట ఆ జ్ఞానవంతుడిని. ఈయన అప్పుడు ఆయన నవ్వుతూ మెల్ల కూర్చోబెట్టుకొని ఆయన పక్కన అన్నాడట, అబ్బాయి నువ్వు తింటుంది కేవలం నీ శరీరానికే కాదు, నీ ఆత్మకు కూడా కావాలి, అది ఆలోచన చేసుకో అంటూ మెల్లగా కొత్త నిబంధన బైబిల్ తెరిచి ఈ మాట చదివించాడట. జీవాహారమో నేనే అంటూ ప్రశాంతంగా మెల్లనైన స్వరంతో భుజం మీద చెయ్యేసి వాక్యం ఒక పక్కన చూపిస్తూ స్వరం తెరిచి ఆయన చెవిలో జీవాహారమైన
యేసు అని ఒక ఆయన ఉన్నాడు. నువ్వు కానీ ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ లోక ఆహారాల మీదకి నీకు విరక్తి పుట్టిద్ది, నీ మనసు బాగుంటుంది, ఒక్కసారి ప్రయత్నం చేయి అని అన్నాడట. మాటలు నేరుగా చెవుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళే తెలుసు ఆ వ్యక్తికి హృదయంలోకి వచ్చాయి. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దా. అంతే, ఇక ఆ వ్యక్తి గట్ట ఈ లోకంలో అది తినాలి, ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలన్న ఆశలు చచ్చిపోయినాయట. వాక్యం తెరిచాడట, చదవటం మొదలు పెట్టాడట. లోక ఆశలన్నీ కూడా చచ్చిపోయినాయి ఆయనలో. ఇక దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాడట. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ జ్ఞానవంతుడు ఆ ఊరు వచ్చాడట. వెళ్ళి కలిసి అన్నాడట, అయ్యా ఒకప్పుడు అశాంతితో ఉన్నాను, ఇప్పుడు చెప్పలేనంత తృప్తి కలిగింది అన్నాడట. ఏం కలిగిందండి? బిగ్గరగా చెప్పండి, ఏం కలిగిందట? ప్రియులరా, లోక సంపదలు కడుపు నింపుతాయేమో కానీ క్రీస్తు అనే జీవాహారం మాత్రమే హృదయాన్ని నింపుతుంది. ఆమెన్ అనండి. ఏమి నింపుతుందండి? లోకానుసారమైన రుచులు దేన్ని నింపుతాయి? కడుపు నింపుతాయి. కానీ క్రీస్తు ఒక్కడే దేన్ని నింపుతాడండి? హృదయాన్ని నింపుతాడు. హృదయం ఎందుకు నిండాలో తెలుసా? బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో? ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఇది ఎప్పుడు ఎలితిగానే ఉంటుందట. నిండా ఏదో ఒకటి పెట్టు, ఏదో ఒకటి ఎలితే అప్పుడప్పుడు మీకు అర్థం అవడానికి అని ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కాసేపు ఆడుకోమని చెప్తే ఆడుకొని తర్వాత ఇక నువ్వు పిలుస్తూ ఉంటారు, రే నీళ్ళుగా ఆగబెట్టారా, నీళ్లు పోసుకుందో, రే నీళ్ళుగా ఆగబెట్టావురా, పోసుకుందో అంటే ఆడేమంటాడు తెలుసా? మమ్మీ 5 నిమిషాలు ఆగు మమ్మీ. ఏమంటాడు? అమ్మ వస్తున్నా, నాకు ఇదే ఇంక లాస్ట్ ఆట. ఏ నువ్వే అంటది అమ్మ. ఏంటది? ఏదో ఇక పచ్చీసో తొక్కుడు బిళ్ళో ఏదో ఒకటి. ఇక తర్వాత పిలిచి ఏం చేస్తారు మీరు? చేసేది చెప్పండిలే. ఇది ఇట్ట మాట్లాడట్లేదని మా ఊళ్ళో ఉండేవాళ్ళు అయితేనేమో అమ్మ నీళ్ళు ఆరిపోతున్నాయి రా అని ఎత్తుకొని వస్తారు. తర్వాత చెప్పనమ్మా పర్లేదు. తర్వాత ఇక చెప్పటం లేదు. ఇక ఎన్నిసార్లు చెప్పాను ఈ పేట్ మనేసింది. ఇక అంతేనా? అంతే, లోకానుసారమైన ఆహారాలు కడుపు నింపుతాయేమో కానీ యేసంట ఎప్పుడు చూసినా ఇది కొదువు ఉండదంట. పిల్లలు కానీ, అంటే మీకు అర్థం అవడానికి చెప్పానండి, పిల్లలు కానీ కాసేపు ఆడుకోవాలి, ఇంకాసేపు ఆడుకోవాలన్నట్టుగా హృదయానికి కూడా తృప్తి ఉండదంట. ఇంకా తినాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చూడాలి, ఇంకా వెళ్ళాలి. దీన్ని తృప్తిపరిచే దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన పేరు నజరుడైన యేసు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకే జీవితంలో ఎవరు ఉండాలో తెలుసా? యేసయ్య ఉండాలండి. ఆమెన్. అందరు చెప్పండి, జీవితంలో ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి ప్రియులరా. తర్వాత మాట చెప్పి మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం ప్రియులరా. ఆయన జీవాహారమును గురించి చెప్పాడు. 4వదిగా యేసు ప్రభువు వారు మందిరములోకి వచ్చి దేని గురించి చెప్పాడంటే యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇక నేను ముగింపులోకి వచ్చాను, ఒక 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలలో, యోహాను 7వ అధ్యాయం 28, 29. కాగా యేసు ఎక్కడ తల్లి అంటే మందిరంలో, దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడ వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని. నాతో ఈ మాట చెప్పండి, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని. 4వదిగా ఆయన దేని గురించి మందిరంలో బోధించాడంటే ఆయన రాకను గురించి. అనండి, దేని గురించి అండి? ఆయన రాక. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఎక్కడి నుంచో ఈ రాక అని అంటాం మనం, అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కదండి. యేసుప్రభు వారు అన్నాడు మందిరంలోకి వచ్చి, అబ్బాయి నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదు కానీ నాకు తెలుసు. నేనేదో కన్యమరియ గర్భంలోంచి వచ్చాను అనుకుంటున్నాను, మీరు కాదంటలా. అక్కడి నుంచి కన్యమరియ గర్భంలోంచే, కానీ నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో వినండి చెప్తానంటున్నాడు ఆయన. మనం చెప్పుకోవాలండి మన స్థితి ఏంటి. మొట్టమొదటిగా
మన పరిస్థితులు ఏంటి? మొట్టమొదటిగా యేసుప్రభువు వారే చెప్పుకున్నారు, అబ్బాయి నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? మందిరంలో ఆయన చెప్తున్న మాట దేవుని రాజ్యం గురించే కాదు, మందిరంలో ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథము గురించే కాదు, మందిరంలో ఆయన చెప్తున్న మాట జీవాహారమును గురించే కాదు, మందిరంలో ఆయన చెప్తున్న మాట నాలుగవదిగా నేను ఎక్కడి నుంచి వచ్చానో వినండి అయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానో వినండి అని ఆయన ప్రారంభం ఏంటో చెప్తున్నాడండి. ప్రారంభం ఏంటో చెప్తున్నాడు. ప్రియులరా, మన మొదటి స్థితి మర్చిపోదామండి? నువ్వు ఈ స్థితికి రావడానికి, నేను ఈ స్థితికి రావడానికి మనల్ని ఆదరించిన వాళ్ళు ఎంతమంది అండి? మన కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఎంతమంది? మనకు భోజనం పెట్టిన వాళ్ళు ఎంతమంది? మన కష్టాల్లో నిలబడిన వాళ్ళు ఎంతమంది? మన హక్కున నిలబడిన వాళ్ళు ఎంతమంది? మన తరపున కన్నీరు కార్చిన వాళ్ళు ఎంతమంది? మనకు పస్తులుండే ఆ ఉన్నంతలోనే అన్నం మెతుకులు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు ఎంతమంది? నువ్వు మర్చిపోకూడదు తల్లి, నా చేతులు జోడించి చెప్తాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచి నీ కొరకు ప్రార్థన చేసి, మీ అమ్మగారి కోసం ప్రార్థన చేసి, మీ నాన్నగారి కోసం ప్రార్థన చేసి, మీ ఆయన గారి కోసం ప్రార్థన చేసి, నీ భార్య కోసం ప్రార్థన చేసి, నీ పిల్లల కోసం ప్రార్థన చేసి, నీ పాడి పశువుల కోసం ప్రార్థన చేసి, అర్ధరాత్రి అపరాత్రి దెయ్యాలు ఎలగొడతానికి వచ్చి అన్నీ చేసిన సేవకుడిని కానీ, విశ్వాసాన్ని కానీ, మీ నాన్నను కానీ, మీ అమ్మను కానీ అంత కష్టపడ్డారు. నవమాసాలు మోసి నీ బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకొని పగలనక రాత్రనక ఎండనక పొలం పనో కష్ట పనో మంటి పనో ఏ పనో చేసి నిన్ను వజాన వివాహం చేసి పిల్లలకు అన్ని దాకుంచి మర్చిపోవద్దు తల్లి, నా చేతులు జోడించి మనం చెప్తాను, మర్చిపోవద్దు. నీకు మాట సాయం చేసిన వాళ్ళు నువ్వు కన్నీళ్ళతో ఉండి ఫీజులు కట్టుకోలేక, కుటుంబ అద్దెలు కట్టుకోలేక, కనీసం భోజనం లేకుండా మాట సాయం అయినా చేసిన వాళ్ళు ఉన్నారు. మర్చిపోవద్దు, దయచేసి మర్చిపోవద్దు. నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ స్థితి ఏంటో మొదట. గతి లేని స్థితి అంటే నా మట్టుకు నేను చెప్పుకోగలను, ఎప్పుడు చెప్తా మాట, నేను మర్చిపోను. నాకు ఎంతమంది స్థితిని నిలబెడతానికి ఎంతమంది నాకు ఆశ్రయించారు, ఐ నో, నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను దేవుని పాదాల చెంత నిజం చెప్తాను. ఈ స్థితిని ఉండడానికి నన్ను ఎంత ఆదరించారు, నన్ను ఎంతమంది కాపాడారో, నా మరణం వరకు నేను మర్చిపోలేను. యేసుప్రభు వారు చెప్తున్న మాట, నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మర్చిపోను, అది చెప్తా వినండి అబ్బాయి, వినండి. మీరు అనుకుంటున్నారేమో నేనేదో నజరేతులో నుంచి వచ్చానని, మీరు అనుకుంటున్నారేమో కన్యమరియ గర్భంలోంచి వచ్చాను, ఇక ఆ ముందు లేననుకుంటున్నారేమో. నేను మొదటి నుండి ఉన్నవాడను అనువాడు. చప్పట్లు కొట్టు. మందిరములోకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో వినండి. నేను ఎక్కడి నుంచి వచ్చి సర్వ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో తొట్టిలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఆయన, పశువుల పాకలోంచి వచ్చిన వ్యక్తి కాదు ఆయన, ఆది నుండి ఉన్నవాడు ఆయన. ఆమెనడు బిగ్గరగా. ఆది కాండంలో దేవుడేమో కలుగునుగాక అంటే అవన్నీ కలుగు చేసింది యేసు ప్రభు వారే. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడదాం. ఆదియు నేనే, అంతము నేనే, ఆమెనడు బిగ్గరగా. ఉన్నవాడు ఆయనే, అనువాడు ఆయనే, ఆమెనడు బిగ్గరగా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. కనుక నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్తా వినండి అంటున్నాడు ఆయన. ఆయన రాకను గురించి చెప్పాడు. అందుకే ఈయన గురించి బాప్టిసం ఇచ్చే యోహాను గారు ఏమంటాడో తెలుసా? ఈ మాట చదవండి, భలే ఉంటుందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. చప్పలు కొట్టండి మరోసారి, చప్పలు కొట్టండి. ఎక్కడి నుంచి ఉన్నవాడు అంటేనా? యోహాను 3:31. ఆ పైన ఏమంటాడో తెలుసా? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పి అంటాడు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. అందుకే నేను దగ్గుతాను, ఆయన హెచ్చాలి. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే అందరికీ పైనున్నవాడండి. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలండి? 4 విషయాలు. చెప్పండి, ఆయన దేని గురించి చెప్పాడండి? మందిరంలో 1 దేవుని రాజ్యం గురించి, 2 మందిరంలో యేసయ్య ఏం చెప్పాడు? యెషయా గ్రంథం గురించి. 3 యేసయ్య మందిరంలో ఏం చెప్పాడు? జీవాహారమును గురించి. 4 యేసయ్య మందిరంలో ఏం చెప్పాడు?
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడండి. ఆయన రాకను గురించి చెప్పాడు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. మందిరంలో 5ఏనండి ఇంకేం చెప్పలేదా అనుకోబాకండి. ఆయన ఎన్నో చెప్పాడు. మనకి ఎన్నింటి అలవాటు? 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40-41 వచనాలండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40-41 వచనాలు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును, నన్ను పంపిన వాని చిత్తమేమనగా. ఇక్కడ ఆగండి. 2 వచనాల్లో ఒక మాట 3 సార్లు కనపడింది. ఏంట మాట? చిత్తము. చిత్తము. అంత్యదినము కూడా ఉంది, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే తండ్రి చిత్తమును గురించి చెప్పాడు. 5వది ఆఖరిది. ఏ చిత్తం? అందరూ అనండి, ఏ చిత్తం అండి? చిత్తం అంటే నేను చాలాసార్లు చెప్పాను, చిత్తం అంటే ఇష్టం. అమ్మ అనండి, ఏంటది? చిత్తము అంటే ఇష్టం. ఇప్పుడు యేసుప్రభు వారు మందిరంలోకి వచ్చి ఆయన చెప్పిన 5వ ఆఖరి ప్రసంగం అనుకోండి, మన పాయింట్ల ప్రకారము దేని గురించి చెప్పాడంటే తండ్రి చిత్తమును గురించి. దేవుని రాజ్యంతో ప్రారంభించి దేవుని చిత్తంతో ముగించాడండి. అబ్బా, ఎంత గొప్ప సంగతి అండి. మందిరంలో నీ ఇష్టం, నా ఇష్టం, మన హృదయాలు ఇష్టం కాదు నెరవేర్చబడాల్సింది. ఎవరి ఇష్టం నెరవేర్చబడాలి? దేవుని చిత్తం. ఎస్. అందుకే శిష్యులు వచ్చి, అయ్యా బాప్టిసం ఇచ్చే యోహానే వాళ్ళ శిష్యులకు ప్రార్థన నేర్పాడు, నువ్వు మాకు నేర్పు ప్రార్థన అని అడిగితే ఆ నేర్పిన ప్రార్థనకి మనం పెట్టిన పేరు ఏంటంటే పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనలు యేసుప్రభువు వారు ఎన్నో చెప్తూ అంటాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేరాలంటూ భూమి మీద కూడా ఏమి నెరవేరాలి? ఇష్టం, ఆయన చిత్తమే నెరవేరాలి. అందుకే యేసుప్రభువు వారు 5వది ఆఖరిది మందిరంలోకి వచ్చి ఆయన చెప్తున్న మాట. ఈ మాట మందిరంలో చెప్పాడని ఎక్కడ ఉందండి? 59వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 40-41లో తండ్రి చిత్తం గురించి బోధించాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాటలు అంటే 59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఏ మాటలు అంటే తండ్రి చిత్తం. తండ్రి చిత్తం. అంత్యదినం రాబోతుంది అబ్బాయి, జాగ్రత్తగా వినండి. అంత్యదినం రాబోతుంది, అంత్యదినం రాబోతుంది. కనుక మీ ఇష్టాలు కాదు, ఎవరో ఇష్టాలు కాదు నెరవేర్చాల్సింది. ఎవరి ఇష్టం నెరవేరాలి? తండ్రి చిత్తమే నెరవేరాలి. మరి తండ్రి చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద గాడ్స్ విల్? తండ్రి చిత్తం ఏంటి అసలు? ఎన్నో ఉన్నాయి, కానీ నేను 1-2 చెప్పి ముగించేస్తాను. తండ్రి ఇష్టం ఏంటి? తండ్రి చిత్తము ఏంటి? దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. ఆమేనండి. ఏంటండి దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ చదువుకున్న లేఖన ప్రకారం ప్రతి విషయములో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇది దేవుని చిత్తం. ఆమేన్. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి ఆయన చిత్తం. అన్నీ ఇదేనా అనబాకండి, ఎన్నో ఉన్నాయి. కానీ మనకు టైం లేదు కనుక ఏంటి ప్రభువా నీ చిత్తం ఏంటి, ఏంటి నీ ఇష్టం ఏంటి అని అంటే అదిగో అన్ని విషయాల్లో మనం ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఇది దేవుని చిత్తం. దీని గురించి బోధించాడు ఆయన. ఇక ఇంకో సంగతి చెప్పి ప్రార్థన చేస్తా. దేవుని చిత్తం అంటే ప్రాముఖ్యమైన విషయం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే. బా ఎంత చక్కటి మాట అండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నాతో ఈ మాట అనండి. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టం అంట? మనం ఎలాగ ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలండి. పరిశుద్ధులుగా ఉండాలనే పరిశుద్ధపు దినాన
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పిన 5వ మాట ఏంటంటే దేవుని చిత్తం గురించి చెప్పాడు ఆయన. దేవుని చిత్తం ఏంటి అని అంటే మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. ప్రియులరా, పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. మరి ఎలాగంటే పరిశుద్ధులుగా ఉంటాం? ఒక మాట చెప్పి ప్రార్థన చేసేస్తాను. పూర్వకాలంలో ఒక రాజుగారంట ఆయన రాజ్యంలో ఒక అందమైన తోట, అంటే పార్క్ లాగా ఉద్యానవనాన్ని నిర్మించాడట. ఆ తోటలో ప్రపంచంలో ఉన్న రకాల పూల మొక్కలన్నీ తీసుకొచ్చి పెట్టాడంట. ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి రాజుగారు ఆ తోటలో పెట్టించాడట. ఇక ఆ తోటకి అసలు మంచి పేరు. అదే ప్రపంచంలో ఉన్న మొక్కలన్నీ రాజుగారు తోటలో దొరుకుతాయిరా, రాజుగారు తోట అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈలోపు రాజుగారు ఒక పెద్ద ప్రకటన చేశాడట. ఏంటంటే ఎవరైతే ఈ ఉద్యానవనాన్ని, ఈ తోటని పరిశుద్ధంగా క్రమశిక్షణతో కాపాడుతారో అలాంటోడిని నా పక్కన ప్రధాన సలహాదారుడుగా నియమించుకుంటాను అన్నాడంట. ప్రధాన సలహాదారుడు అంటే పిఏ అనుకోండి కాసేపు. ఎవరు? ఆ పియ్యాలి అనుకోవటం కాదు, ఇక అదే. ఎవరైతే ఈ తోటను శుభ్రంగా పరిశుద్ధంగా చూసుకుంటారో అలాంటి వ్యక్తిని నేను ఏడబెట్టుకుంటాను, నా పియ్యగా పెట్టుకుంటాను అనగానే 3 యవ్వనస్తులు అప్లై చేశారంట. మేము చూస్తాం ఆ తోటని, మేము చూస్తాం, మేమే పిఏ అవ్వాలి, రాజుగారి పిఏ అని 3 కుర్రోళ్ళు వచ్చారట. సరే జాయిన్ అని ఈ 3కి ఆ తోటని 3 భాగాలు చేసి విడదీసి ఇచ్చాడు. ఈ భాగం వరకు నువ్వు పరిశుద్ధంగా చూసుకో, ఈ భాగం వరకు నువ్వు పరిశుద్ధంగా చూసుకో, ఈ భాగం వరకు 3వ వ్యక్తి. 3 ఆ 3టి సరిహద్దులు వేసుకున్నారట. ఈ 3 చేస్తున్న పని ఏంటో తెలుసా? మొట్టమొదటి వ్యక్తి తోటంతా ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులతో పగడాలు, రత్నాలతో తీసుకొచ్చి తోటంతా అలంకరించేసాడట. కానీ తోట బయట పెద్ద పెద్ద తోరణాలు కట్టాడట. కానీ తోట లోపల పెరిగే కలుపు మొక్కలు పట్టించుకోలేదంట. హలో, తోట లోపల పగడాలు, రత్నాలు డిజైన్ చేశాడు, తోట బయట ఏం కట్టాడు? తోరణాలు కట్టాడు శుభ్రంగా అందంగా ఉండటానికి. కానీ తోట లోపల ఏం పెరుగుతున్నాయి? కలుపు మొక్కలు పెరుగుతున్నాయి అంట. అవి పట్టించుకోలేదట, అలా వదిలేసాడట. ఇక 2వ అబ్బాయి ఏం చేశాడంటే రాజుగారు వస్తున్నప్పుడే శుభ్రం చేస్తున్నాడంట, మిగతా టైంలో పడుకుంటున్నాడంట. నెంబర్ 1 పనుడు మనోడు. రాజుగారు వచ్చి చూస్తున్నప్పుడే ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడట. రాజుగారు ఇక రాడు వెళ్ళిపోయాడు అనగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడట. ఇక 3వ వ్యక్తి ఉన్నాడండి. తోరణాలు ఏం గట్ల, పగడాలు ఏం తీసుకురాలా, రత్నాలు ఏం తీసుకురాలా, ఒళ్ళుంచి కష్టపడి కలుపు మొక్కలు ఏడ పెరుగుతున్నాయి ముందు పీకేస్తున్నాడంట. 2 రాజుగారు వస్తాడా రాడా నాకు అనవసరం, ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. పగలనక, రాత్రి అనక, వాన అనక, ఎండనక, ఎవరు వస్తారా రారా నాకు అనవసరం, దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని 24 గంటలు క్లియర్గా పెడుతున్నాడట. నిద్ర లేదు, భారం లేదు, ఏదైనా. ఇలా 6 నెలల తర్వాత రాజుగారు గమనించాడట. 3లో ఇప్పుడు ఎవరి భాగం బాగుంది మీరు చెప్పండి. ఏమ్మా చూసారా? మీకు కూడా నచ్చింది? ఆ వ్యక్తిని రాజుగారు ఆయనకి ఏం పెట్టుకున్నాడండి? పియ్యగా పెట్టుకున్నాడు. ఎప్పుడు తెలుసా? తోటంతా ఎలా గుంచాడు అనండి. తోటంతా ఎలా గుంచాడు? ఆ తోటే నీ హృదయము. ఆమెన్. ఇప్పుడు ఆ తోట అనే హృదయాన్ని కూడా మనం ఎలా ఉంచుకోవాలట? పరిశుద్ధంగా ఉంచటమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉంచాలంటే తోరణాలు గట్టో ఐగడితో కాదు, ముందు ఏ మొక్కలు బీకేయాలి? కలుపు మొక్కలు బీకేయాలి. యేసు ప్రభు వస్తేనే చేద్దాం, చేస్తేనే చూద్దాం కాదు. ఆయనతో సంబంధం లేదు నాకు. ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన వస్తాడా చూస్తాడా కాదు, కానీ నేను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కష్టపడి లోపల బయట అంత శుభ్రంగా ఉంచుకుంటేనట ఆ 3వ వ్యక్తిని పియ్యగా మార్చుకున్నట్టుగా యేసు ప్రభు వారు కూడా ఇలాంటి వారి కోసమే మరలా తిరిగి రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బోధ ఆయన ఎక్కడ చేశాడంటే
మందిరంలో అనండి. ఎక్కడ చేశాడండి? మందిరంలో. కారణం ఏంటంటే మందిరంలోకి వచ్చేవాళ్ళు అంటే ఆయనకి బాగా ఇష్టం. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా. కనుకనే ఈ 5 అంతల అమూల్యమైన సంగతులు మందిరంలో బోధించాడు. ప్రభువా, ఈ మందిరంలో మీరు చెప్పిన మాటలు హృదయం నిండా మోసుకొని నేను దేవుని రాజ్యం, దేవుని చిత్తం కొరకు సిద్ధపడతానంటూ తల్ల ఉంచుదాం, కన్నులు ముద్దాం, ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక.